ప్రియులారా, దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మరొకసారి మీ ఎదుట దేవుని వాక్యము చెప్పడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. క్రిస్మస్ సందేశాలు వింటున్నాము. ఇవి కేవలము దేవుని సహవాస సందేశాల్లో ఒక సందేశం. ఈ సందేశం వింటున్నప్పుడు మనము ఈ దినమున ఎక్కడ నశించిపోతున్నామో, ఎక్కడ మనము దేవునికి దూరం అవుతున్నామో, ఎక్కడ ఆత్మీయముగా పడిపోతున్నామో, మన ఆత్మలు ఎక్కడ నశించిపోతున్నావో ఒకసారి గుర్తించుకుందాం. ఈరోజు మూల వాక్యము, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. లూకాసు వార్త 19:10 ఈ మాట వ్రాయబడింది. అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. జక్కయ్య పుట్టివాడు. ఆయన కేవలము యేసు ప్రభును చూడాలని అపేక్ష కలిగిన వాడు. ఈనాడు సినిమా యాక్టర్ మన ఊర్లోకి వస్తే అది ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పి చూడ్డానికి మనుషులు మరి ఏ విధముగా ఎగబడి వెళ్తారో, అదే విధముగా యేసు ప్రభువును ఆ రోజు ఆయన చేసిన అద్భుత కార్యములు, చనిపోయిన వారిని లేవదీసినాడు, తర్వాత కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు, తర్వాత మూగవారికి మాటలు ఇచ్చినాడు. అలాగే ఆయన చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ పొట్టి చెక్కయ్య అనేటువంటి పన్నులు వసూలు చేసేటువంటి అతనికి కూడా చెవిలో వినబడింది. అది విన్న తర్వాత యేసుప్రభు ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు, ఆయన మాటలు వినాలి అనేటువంటి ఆలోచన కలిగి ఆయన పొట్టివాడుగా ఉన్నందువల్ల ఒక మేడు చెట్టు ఎక్కి అక్కడి నుంచి కింద చూస్తూ ఉన్నాడు. అక్కడ అది దారి. ఆ దారిలో యేసుప్రభు వస్తూ ఏదో బోధ చేసుకుంటూ, కొంతమంది తాగుతూ, స్వస్థపరుస్తూ వస్తూ మా యొక్క చెట్టు దగ్గర వచ్చినప్పుడు చెట్టు వైపు పైకి తిరిగి చూడడం జరిగింది. ఆ పైకి ఎప్పుడు చూసి ఉన్నాడో అప్పుడు జక్కయ్య కనబడ్డాడు. జక్కయ్య, నువ్వు దిగు, నేడు నీ ఇంట బస చేయవలసి ఉన్నది అని చెప్పి ఆయన అంటాడు. అలాగున ఆ ఇంట్లో చేరిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యములన్నీ కూడా ఆ జక్కయ్యకు దేవుడు జ్ఞాపకపరిచినటువంటి దాన్ని బట్టి జక్కయ్య యేసుప్రభు మాటలు ఎప్పుడైతే విన్నాడో, ఆ విన్న దాన్ని బట్టి ఆయన హృదయం మారిపోయింది. అయ్యో, పన్నులు వసూలు చేయడంలో అన్యాయముగా, అక్రమముగా, అవివేకముగా నేను చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసినానని అతనికి మారుమనస్సు కలిగి, ప్రభువా, నేను ఎవరి దగ్గర ఏదైనా తీసుకుంటే దానికి 400 చెల్లిస్తానని చెప్పి ఆయన అన్నాడు. ఇలాగున ఆయనలో మార్పు కలిగిందనమాట. అయితే ఆయన ఒక విషయంలో నశించిపోతున్నాడు. ఏ విషయంలో? డబ్బు ఆశ కలిగిన వాడై, ధనాశ కలిగిన వాడై నశించిపోతున్నాడు అన్నమాట. ఆయన ఆత్మ నశించిపోతుంది. ఆయన యొక్క లోపట అంతరంగం నశించిపోతుంది. దేవుని భయము లేదు, బొత్తిగా లేదు. కనుక ధనాపేక్ష వలన ఆయన యొక్క ఆత్మీయ జీవితము అనగారిపోతుందన్నమాట, నశించిపోతుంది. ఆయన నశించిపోతున్నాడు. ఆయన నశించిపోవడం అంటే ఆయన ఆత్మ నశించిపోతుంది. ఈనాడు మనం కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. నీలో నీవు ఒక ఆలోచన కలిగి ఉన్నావు. ఆలోచన దురాలోచన అనుకోండి. ఆ దురాలోచన చేత నీ ఆత్మ లోపల నశించిపోతుంది అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకనగా ఆలోచన, దురాలోచన ఎప్పుడు పుట్టిందో ఆ దురాలోచన సాతాను సంబంధించింది. అది సాతాను సంబంధించింది. కనుక సాతాను సంబంధించినటువంటి ఆ దురాలోచన నీలో ఎప్పుడు వచ్చిందో నశించిపోతున్నావు, అనగా ఆత్మలో నశించిపోతున్నావు. ఆత్మలో నశించిపోయేటువంటి నీవు ఈ వాక్యం విన్నప్పుడు ఒక్కసారి మేలుకొలుపు కలగాల. మేలుకో ప్రియమైన దేవుని బిడ్డ, మేలుకో. నేను కూడా నిజమే, ఆలోచన చెడ్డది, నా యొక్క అభిలాష చెడ్డది, నా కోరిక చెడ్డది. పొట్టి జక్కయ్యకు ఏ విధముగా మారు మనసు కలిగిందో అదే విధముగా నీకు కూడా మారు మనసు కలగాలని ఈ సందేశము నీ కొరకే. క్రిస్మస్ అనగా దేవుడు ఎందుకు వచ్చినాడంటే, యేసుప్రభు ఏమన్నాడు? పొట్టి జక్కయ్య దగ్గర నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను అని వాక్యంలో ఉంది. కనుక నశించిపోతున్నావేమో, జక్కయ్యలాగా ధనాపేక్ష కలిగి, జక్కయ్యలాగా ధనం కావాలి, ధనం ఉంటే చాలు నాకు అనుకుంటున్నావేమో. దయచేసి జ్ఞాపకం చేసుకో.
ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పి వాక్యములో రాయబడింది. తిమోతిలో రాసి ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. కనుక ధనాపేక్ష సమస్త కీడులకు అది మూలం, అది కారణమవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే అపేక్ష మరి జక్కయ్యకు ఉంది కదా. జక్కయ్యకు ఉన్నటువంటి అభిలాషను బట్టి ఆయన నశించిపోతున్నాడు. కానీ ఆ నశించిపోయే ఆత్మ యేసుప్రభును చూడాలి, యేసుప్రభు మాటలు వినాలి అనేటువంటి ఆలోచన ఉంది. నీవు కూడా ఏ విషయంలో నశించిపోతున్నావో, నీవు నీకున్నటువంటి దురభిమానములో నశించిపోతున్నావో, నీకున్నటువంటి పాపపు అభిలాషలో నశించిపోతున్నావేమో, నీకున్నటువంటి చూడము లేనిపోని అన్నీ అనగా చూడరానివి చూడటంలో నువ్వు నశించిపోతున్నావేమో, నీ ఆత్మ దెబ్బతింటుంది. కనుక దీన్ని గమనించి ఈ ఉపదేశం విన్నటువంటి తర్వాత మారుమనసు పొందండి, మనసు మార్చుకోండి. ప్రభువా నన్ను క్షమించమని అడగండి. దేవుడు నన్ను క్షమించినట్టుగా దేవునిలో ముందుకు సాగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క దుర్గుణము చేత నశించిపోతున్నారు. ఒక్కొక్కరు ఒక పాడు చేసేటువంటి బుద్ధి వల్ల నశించిపోతున్నాడు. కనుక ఈలాగున అనేకులు నశించిపోతున్నారు. కనుక నశించిన దాన్ని ఇటువంటి వారిని అనగా జక్కయ్యలాగా నశించేటువంటి వారిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చనని యేసుప్రభు అంటున్నాడు. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు పుట్టడానికి కారణమేంటి? ఆ యొక్క జన్మ కారణమేంటి? నిన్ను నన్ను నశించిపోయేటువంటి ప్రజలను రక్షించడానికి ఆయన పుట్టి ఉన్నాడు. కనుక ఈ సత్యమును మనం తెలుసుకొని పండుగ ఆచరిస్తాం. ఈ సత్యము మనం తెలుసుకొని మారు మనసు పొందుదాం. ఈ సత్యమును మనం తెలుసుకొని పశ్చాత్తాపడదాం. ప్రభువా నేను కూడా చాలా అవివేకిని ప్రభువా, చాలా తండ్రి నేను పాపిని ప్రభువా, నాయన ఈ లోకములో ఎన్నెన్నో రకాలైనటువంటి పాపాలు చేసేవారు ఉన్నారు, కానీ వారందరికంటే మించినటువంటి పాపి నేను అని చెప్పుకోక తప్పదు. అలాగ చెప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నీ యొక్క జీవితాన్ని సరిచేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నిన్ను బాగు చేసి ఆయన తన బిడ్డగా స్వీకరిస్తాడు. ఆయనలో ఉన్నటువంటి వివేకమైనటువంటి ఆలోచన ఏమిటంటే నిన్ను రక్షించాలనే ఆలోచన. ఎవరు నశించిపోతున్నారు? దేంట్లో నశించిపోతున్నారు? ఏ గుణము చేత నశించిపోతున్నారు? ఏ పాపము చేత నశించిపోతున్నారు? ఏ అభిలాష చేత నశించిపోతున్నారు? దేవుడు నేటికి కనిపెడుతున్నాడు. పండుగ ఆచరిస్తున్నాము, కానీ ఆ పండుగలో నిన్ను చూస్తున్న దేవుడు ఏ దాంట్లో నశించిపోతున్నావో ఆ నశించిపోయేటువంటి విషయం దేవునికి చెప్పు, అడుగు దేవుని. పొట్టి చెక్కైన ఏ విధముగా రక్షించినాడో అలాగున నిన్ను కూడా రక్షించబోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని విషయాలు ముందుకు సాగుదాం. నశించిపోవడం అంటే కొన్ని గుణాలు కనబడుతున్నాయి, బైబిల్లో రాస్తున్నారు. బైబిల్లో ఆ గుణాలలో చాలామంది నశించిపోతున్నారు. కొంతమందికి చూడండి, కీర్తన గ్రంథము 80వ కీర్తన 16వ వచనంలో మనం చెప్పుకుంటే, నీ కోపదృష్టి వలన జనులు నశించుతున్నారు అని వ్రాయబడింది. 80వ కీర్తన 16వ వచనంలో ఏం రాయబడింది? నీ కోపదృష్టి వలన ప్రభువా, దావీదు రాస్తున్నాడు, నీ కోపదృష్టి వలన అనేక జనులు నశించిపోతున్నారు. ఈనాడు ప్రపంచంలో దేవుని కోపము చేత నశించిపోతున్నారు. ఈనాడు నిజముగా ఆయన యొక్క కోపము చేత ఎంతోమంది నిజముగా రోగులు అవుతున్నారు. ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆయన కోపమును బట్టి వారి యొక్క జీవితాలు నాశనమైపోతున్నాయి. కనుక ఇది మనం గమనించాలి. నీ కోప దృష్టి వలన జనులు నశించుతున్నారు. దేవునికి కోపం వస్తే నీవు నశించిపోతున్నావు. అనగా కొంతమందికి మందిరములకు రావాలని ఆశ ఉండదండి. కొంతమందికి దేవుని వాక్యం విందామని ఆశ పుట్టదండి. కనుక అటువంటి వారు నశించిపోయే వారనే సంగతి వారికి తెలియదు. కానీ వాక్యం చెప్తుంది, నీ కోప దృష్టి వలన జనులు నశించుతున్నారు. దేవుని మీద ఆలోచన లేని వారు నశించిపోతున్నారు. దేవుడు అంటే ఇష్టపడినటువంటి వారు నశించిపోతున్నారు. అనగా వారి ఆత్మలు నశించిపోతున్నవి, వారి యొక్క అంతరంగము నశించిపోతుంది, వారి ఆత్మ చచ్చిపోతుంది అన్నమాట. చచ్చిపోయే స్టేజ్లో ఉంది, నశించిపోతుంది. అంటే దేవుని వాక్యము అర్థం కాక కొంతమంది, దేవుని వాక్యము నాకు అర్థం కాదని చెప్పి కొంతమంది నశించిపోతున్నారు. దేవుని వాక్యం చదవాలనేటువంటి అపేక్ష ఈ దినాల్లో చాలామందికి లేదండి. నిజంగా మొబైల్ చూస్తారు, మొబైల్ చేత పట్టుకుంటారు, ఇది ఉంటే చాలంటారు.
కానీ మొబైల్లో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని విరమర్చి మన దాంట్లో కావాల్సింది స్వీకరిస్తామో. ఇదిగో మొబైల్లో కూడా యూట్యూబ్లో దేవుని యొక్క దైవజనులు చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, వినండి, దానికి ఉపయోగించండి మొబైల్. కానీ మిగతా దాని దగ్గర ఉపయోగించకూడదు. ఎందుకనగా అది నిన్ను చెడగొడుతుంది, అది నిన్ను పడగొడుతుంది, అది నిన్ను బాధ పెడుతుంది, అది నీకు పాపముగా నిన్ను పాపిగా మారుస్తుంది, నిలబెడుతుంది. దేవుని దగ్గర సాతానుడు ఫిర్యాదు చేస్తాడు, వీడు పాపి, వీడు మొబైల్ పట్టుకొని చూడు ఏం చూస్తున్నాడు, వీడు దొంగ భక్తుడు, వీడు దొంగ విశ్వాసి అని నేరస్థాపన చేసేటట్టుగా సాతానుడు నిన్ను బట్టి దేవుని దగ్గర ఫిర్యాదు చేసి నీ మీద ఒక నష్టము కష్టము రావడానికి అవకాశం చూస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలకించండి. 80వ కీర్తన 16వ వచనంలో చెప్పబడిన విధముగా నీ కోపదృష్టి వలన జనులు నశించిపోతున్నారు. దేవుని కోపము ఈ జనుల మీద ఈనాడు చాలా మీద ఉంది. వారికి లేనిపోని అలవాట్లు, దురలవాట్లు, ఎన్నో రకమైన ఆశలు, ఎన్నో రకమైన కోరికలు కలిగి ఉన్నాయి కనుక దేవుని దృష్టిలో నిజముగా ఆ కోపము చేత నశించిపోతున్నారు. రెండవదిగా మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 90వ కీర్తన 7వ వచనంలో మోషే రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, నీ కోపదృష్టి వలన, నీ కోపం వలన మేము క్షీణించిపోతున్నాము అంటున్నాడు. అనగా ఇశ్రాయేలు ప్రజలు క్షీణించిపోతున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట వెనక క్షీణించిపోతున్నారు, గనక నశించిపోతున్నారు. కనుక నశించిపోయేటువంటి వారు ఇశ్రాయేల్ ప్రజలను గూర్చి ఇక్కడ మోషే రాస్తున్నాడు. నీ కోపదృష్టి వలన, నీ కోపం వలన మేము క్షీణించిపోతున్నాము. నిజమే, ఇశ్రాయేలు నడిపిస్తున్నటువంటి మోషే కూడా ఆయన చాలా విసిగిపోయినాడు, చాలా బాధపడ్డాడు, ఆయన చాలా బాధపడుతున్నాడు, విసిగిపోతున్నాడు. కానీ దేవుని కోపము ఇశ్రాయేల్ మీద మండుచున్నప్పుడు ఈయన కూడా చాలా నలిగిపోతున్నాడు, చాలా బాధపడ్డాడు. ఎవరో? మోషే. కనుక అలాగున నీ కోపమును బట్టి మేము క్షీణించుచున్నాము అంటున్నాడు. కనుక క్షీణత ఎందుకు వస్తుంది? నీ ఆరోగ్యంలో క్షీణత ఎందుకు వస్తుంది? నీ యొక్క ఆర్థిక విధానంలో ఎందుకు క్షీణత వస్తుంది? నీ యొక్క ఆత్మ జీవితంలో ఎందుకు క్షీణత వస్తుంది? ఆయన కోపదృష్టి నీ మీద ఉంది, ఆయన కోపపడుచున్నాడు నీ మీద. అందుకే నువ్వు మందిరం రాలేకపోతున్నావు అనుకుంటున్నాం మేము. నేను మందిరంలోకి పోలేదు, నేను వాక్యం వినడం నాకు ఇష్టం లేదు, ఎందుకో బోధకులందరూ ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు కదా అని బోధకుల మీద పెడుతున్నారు. బోధకులు ఎటువంటి వాడైతే నీకెందుకయ్యా, వారు ఎటువంటి వారైతే నీకెందుకు? దేవుడు చూసుకుంటాడు వారి సంగతి. కానీ బోధకులు చెప్పే మాట వినుమని వాక్యంలో ఉంది. ప్రధాన యాజకులు వాక్యం చెప్తున్నారు, ఓ యాజకుల్లాగా మీరు ఉండవద్దు, యాజకుడు చెప్పే ప్రతి మాట వినండి అని యేసుప్రభు అంటున్నాడు కదా. మరి అలాగూ నువ్వు ఎందుకు అనుకోకూడదు? దేవుని వాక్యమును విన్న వాక్యమును బట్టి జీవించడానికి నీవు నిర్ణయం తీసుకో, తీర్మానం చేసుకో. కానీ ఆ బోధించేటువంటి బోధకునిలాగా నీవెందుకుంటావు అని ఈ దినమును నీవు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇలాగున మోషే అంటున్నాడు, నీ కోపాగ్ని వలన. రెండవ మాట 38వ కీర్తన 3వ వచనంలో ఒక మాట రాయబడింది, ఇది దావీదు రాసిన మాట. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా యొక్క శరీరమును విడిచిపోయాను. ఈనాడు నిజముగా రోగులుగా మారుతున్నాము. రోగం వస్తుంది, జ్వరం వస్తుంది, బాధలు వస్తున్నాయి, తర్వాత ఎన్నెన్నో చెప్పనలివిగా అనేటువంటి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నారు మీరు? ఎలా వస్తున్నాయి ఈ యొక్క బలహీనతలు, ఈ యొక్క రోగాలంటే మూడు వంతులు దేవుని వాక్యానికి విరోధముగా జీవించడం వలనే వస్తున్నాయి. దేవుని వాక్యానికి కట్టుబడి జీవించవలసిన వాడు దేవుని వాక్యాన్ని కట్టుబడి జీవించలేకపోతున్నాడు కనుక వారి మీద దేవుని కోపము మండుతుంది. ఆయన కోప దృష్టి వలన, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయినంటున్నాడు. కనుక దయచేసి ఆలకించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నశించిపోతున్నావు, నీ ఆరోగ్యం నశించిపోతుంది, నీ ఆరోగ్యం నశించిపోతుంది. నీ కొరకే నీ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి యేసుప్రభు పుట్టాడు. చాలామంది ఇలాగ నశించిపోతున్నారు. నిజంగా పొట్టి చెక్కయ్య తన యొక్క జీవితంలో ధనాపేక్ష వలన నశించిపోతుండగా ఆయన రక్షించినటువంటి యేసుప్రభు ఆయన రక్షించినాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చానని చెప్పి వాక్యంలో రాయబడింది కనుక ఆయన జక్కయ్యను రక్షించడానికి ఆ రూట్లో వచ్చినాడు.
ఆ దారిలో రావడానికి కారణం అక్కడే. ఎందుకంటే పాపే. ఆయన పాపే అయినంత మాత్రాన పాపమును గురించి తలంచేవాడు, పాపమును గురించి ఆలోచించేవాడు, పాపమును గురించి ఆయన ఒప్పుకునేవాడు. కనుకనే నశించిపోయేటువంటి ఆ వారిని ఆయన్ను వెదకి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినాడు. కనుక దేవుని కోప దృష్టి వల్ల, దేవుని కోపం వల్ల నువ్వు నశించిపోతున్నావేమో, నీ కొరకు యేసుప్రభు వచ్చినాడు. ఒప్పుకో నీ పాపము, కప్పుకోవద్దు నీ పాపము, ఒప్పుకో నీ పాపం. ప్రభా, ఈ క్రిస్మస్ పండుగలో నా పాపం ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభు అని అడుగు. నీ కొరకే యేసుప్రభు పుట్టినాడు, నీ కొరకే యేసుప్రభు జన్మించినాడు. నీ కొరకే యేసుప్రభు జన్మించిన జన్మదినమును నీవు క్రిస్మస్గా మరి అనుభవిస్తున్నావు, ఆ వాక్యాలు వింటున్నావు. కనుక ఈ క్రిస్మస్ రోజు నేను రక్షింపబడుతున్నాను ప్రభా, ఈ క్రిస్మస్ రోజు నీకు బిడ్డనవుతున్నాను ప్రభా, నన్ను రక్షించు ప్రభా. నేను నిజముగా తండ్రి నీ కోప దృష్టి నా మీద ఉందనే సంగతి నాకు తెలియదు ప్రభా. ఇది దైవ సేవకుడు అంటున్నాడు ప్రభా, నీ కోపం వల్ల మేము క్షీణించుతున్నామని మోషే అంటున్నాడు 90వ కీర్తనలో 7వ వచనంలో. 38వ కీర్తన మరి 3వ వచనంలో దావీదు అంటున్నాడు, నీ కోపం వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపెట్టిపోయిన అంటున్నాడు. కనుక ఈలాగు నశించిపోతున్నావు. కనుక యేసు ప్రభు యొక్క పండుగ నీ కొరకే, యేసు ప్రభు పుట్టిన దినము నీ కొరకే. ఆయన నీ కోసమే వచ్చినాడు. కనుక ఆయన కోపం నీ మీద ఉన్నదేమో, ప్రభా నీ కోపం నా మీద నుండి తొలగించు, నాకు ఆరోగ్యము దయచే ప్రభా, నా శరీరాన్ని తాకు ప్రభా, నా శరీరం నీకు సమర్పిస్తున్నాను ప్రభా, నా ఆత్మ నీ కొరకు ఉపయోగపడుతుంది ప్రభా, నా అంతరంగము నీ వాక్యముతో నింపుకుంటాను ప్రభా. నీ దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన వచ్చినటువంటి ఆ యొక్క పుట్టుక జన్మ అనేది నీ కొరకని గ్రహించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎలాగున నీవు అంగీకరిస్తే, దేవుని వాక్యం ఎలాగున నీవు అర్థం చేసుకుంటే నీలాగా చాలామంది రక్షింపబడతారు. నీవు దేవుని సాక్షివైతావు. నిలబడు. నీవు ఏ విధముగా రక్షింపడ్డావో, ఏ వాక్యము చేత రక్షింపడ్డావో, ఏ ఉపదేశము చేత రక్షింపడ్డావో ఆ ఉపదేశము నీవు చెయ్యి, ఆ ఉపదేశము నీవు ఇతరులకు చెప్పు. ఆ విధముగా అనేకులు రక్షింపబడడానికి నీవే కారకుడవైతావు. నేను నిన్ను రక్షించుకోవడానికి కారకుడినైతే నీవు అనేకులను రక్షించుకోవడానికి కారకుడవైతావు. ఇది దేవుడు చేసేటువంటి గొప్ప క్రియ. కనుక ఆయన కోపము నీ మీద నా మీద మండుతుంది. ఎందుకు? చేయరాని కార్యం చేస్తున్నావేమో, చూడరానివి చూస్తున్నావేమో. కనుక నీ యొక్క దేహం మీద ఆయనకు అధికారం ఉంది. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ శరీరములో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాడు అనే సంగతి గ్రహించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలాగా చెప్పుకుంటూ పోతే దేవుని వాక్యములో చాలామంది నశించిపోయేవారు ఉన్నారు. మొట్టమొదటిగా నేను చెప్పినాను కదా, దేవుని కోపదృష్టి వలన జనులు నశించిపోతున్నారు. రెండవదిగా నీ కోపాగ్ని వలన మేము క్షీణించిపోతున్నాము. మరి ఇశ్రాయేల్ ప్రజలను గురించి మోషే అంటున్నాడు. మూడవదిగా దావీదు కూడా క్షీణించిపోతున్నాడు. దేన్ని బట్టి? దేవుని కోపమును బట్టి. అలాగున జక్కయ్య కూడా క్షీణించిపోయినాడు. దేన్ని బట్టి? ధనాపేక్షను బట్టి ఆయన క్షీణించిపోయినాడు. ఆ ధనాపేక్షను క్షీణించిపోయినటువంటి నశించిపోయినటువంటి అతను వెదకి రక్షించటకు యేసు ప్రభు వచ్చి ఆయన రక్షింపచేసినాడు. అలాగున ఈనాడు క్రిస్మస్లో, ఈ పండుగలో నీవు రక్షింపబడాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు దేవుని బిడ్డ కావాలని కోరుచున్నాడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు కదా. రక్షింపబడతావా? 2019లో నీవు రక్షింపబడితే ఈ క్రిస్మస్ శుభ సమయంలో, శుభ దినములో ఎంత గొప్ప మేలండి. మన జన్మదినము కంటే, అంటే లోకములో తల్లి గర్భం నుంచి పుట్టిన జన్మదినము కంటే నీవు రక్షింపబడిన దినమే జన్మదినముగా భావించి అది నిజంగా సంతోషపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథములో ఇంకా చూడండి, ఎక్కడెక్కడ నశించిపోతున్నారో మనుషులు నేను చెప్తున్నాను. సామెతల గ్రంథం 10:10లో చూస్తే, కనుసైగ చేయవాడు వెద పుట్టించువాడంట. కనుసైగ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ తర్వాత రెండవదిగా పనికిమాలిన వదురుబోతు నశించును అని వ్రాయబడింది. సామెతలు 10:10లో వ్రాయబడింది. కనుక పనికిమాలిన వదురుబోతు ఎప్పుడు వదులుతుంటారన్నమాట. ఒకరు చేసిన తప్పితాన్ని ఒకరు ఎప్పుడు కూడా క్షమించే బుద్ధి లేదు కొంతమందికి. ఇంట్లో వాళ్ళకు, తల్లిదండ్రులకు ఆ బుద్ధి లేదు, పిల్లలకు కూడా ఆ బుద్ధి లేదు. తర్వాత నిజంగా బయట కూడా చాలామందికి లేదు. ఇలాగన వదులుతూ ఉంటారు కొంతమంది. ఆ వదురుబోతులు వదిలి ఏం చేస్తారంట? నశించిపోతారంట. పాస్టర్ల మీద వదిలే వాళ్ళు చాలామంది ఉన్నారు.
వాక్యమును విన్నంత వరకు బాగా వింటారు. విన్న తర్వాత ఆ వాక్యాన్ని కామెంట్ చేస్తూ ఇలాగ చెప్పింది నా కోసమేనేమో, నన్ను గురి పెట్టుకున్నాడు ఈ పాస్టర్ గారు, నన్ను గురి పెట్టుకొని చెప్పినాడని ఇలాగ చెప్పుకుంటూ 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 వదులుతూ 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 నశించిపోయే వాళ్ళు ఉన్నారు. నీకోసమే ప్రియమైన దేవుని బిడ్డ, అలాగ నీవు వదులుతున్నావేమో, దైవజనులు చూసి నీవు వదులుతున్నావేమో, దైవజనులు చూసి నీవు సహించలేకపోతున్నామో, కనుక ఆ వదులుతున్నటువంటి నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక నశించిపోవద్దు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినాడు. ఈ పండుగ సందర్భంలో ఈ ఉపదేశమును విని నీవు కూడా దేవుని బిడ్డ కావాలని దేవుడు కోరుచున్నాడని గ్రహించు. నీవే వదులుబోతు అయితే, ఈ టీవీ చూస్తున్న నీవే వదులుబోతు అయితే, ఈ ప్రార్థనా ఛానల్లో మరి దేవుని సహవాస సందేశాల్లో ఒక సందేశం వినుచున్నాను, నీవే అలాగను వదులుతూ ఉంటే నశించిపోతుంది నీ ఆత్మ. నీ ఆత్మ నశించిపోయిన కొలది కూడా దేవుని దగ్గర రాకుండా నీవు మానుకుంటావేమో. ఎక్కువగా దైవజనులు నీవు నిజముగా విమర్శిస్తూ కామెంట్ చేస్తూ నీ కాలక్షేపణ చేస్తున్నావేమో. అలాగూ నీవు వదిలి 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 నశించిపోతున్నాను. వాక్యమే చెప్తుంది, వదులుబోతులు నశించెదరు. కనుక అలాగున నశించుచున్నటువంటి వదులుతూ నశించున్న నీ కోసము యేసు ప్రభు వచ్చిన సంగతి తెలుసుకొని, ప్రభా నేను ఎవరిని వదలను, నేను ఎవరిని కామెంట్ చేయను ప్రభా, నన్ను నేను కామెంట్ చేసుకుంటా, నన్ను గూర్చి నేను వదులుకుంటా, నన్ను గూర్చి నేను చెప్పుకుంటా. అయ్యో నా పరిస్థితి మంచిది కాదు, నా మాటలు మంచివి కాదు, నా చేష్టలు మంచివి కాదు, నా జీవితం మంచిది కాదని నన్ను గూర్చి నేను వదులుకొని నేను నా పాపాన్ని విడిచిపెడతా ప్రభా. నేను ఎవరిని వదలను ప్రభా. నశించిపోయే స్టేజ్లో నుంచి నన్ను తప్పించు ప్రభా, నన్ను కాపాడు ప్రభా, నా ఆత్మను రక్షించు ప్రభా అని ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీ కొరకే. కనుక ఇంకో చోటు కూడా ఇంకొక రూపంలో నశించే వాళ్ళు ఉన్నారు కొందరు. చూడండి, సామెతలు 19:9 ఒకరు ఉన్నారు. మీరు ఒకవేళ వాక్యం చూస్తుంటే, కూట సాక్షి శిక్షణ ఉండకపోవడం అబద్ధములు ఆడువాడు నశించును. అబద్ధములు ఆడువాడు, అబద్ధములు ఆడువాడేవాడు అపవాది, అబద్ధములు ఆడేవాడేవాడు సాతాను, అబద్ధములు ఆడేవాడేవాడు మనకు విరోధిగా ఉండేవాడు అపవాది. ఎప్పుడు మన దేవుని బిడ్డల మీద ఎప్పుడూ నేరస్థాపన చేసేవాడు, ఎప్పుడో నేరారోపణ చేసేవాడు సాతానుడు ప్రక్కనే ఉంటాడు. దేవుడు కుడి ప్రక్కన మనకుంటే మన ఎడం ప్రక్కన సాతానుడు ఎప్పుడు కూడా వీడు ఎప్పుడు దొరుకునా, ఏ మాటలో దొరుకునా, ఏ విషయంలో దొరుకునా, ఏ పద్ధతిలో దొరుకునా అని చెప్పి వాడు చూస్తున్నాడు, కనిపెట్టి చూస్తున్నాడు. గనక దేవుడు కూడా కనిపెట్టి చూస్తున్నాడు. మరి సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 2వ వచనం మనం చూసినప్పుడు 3వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన జనులందరినీ చూస్తున్నాడు, కళ్ళారా చూస్తున్నాడు. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద ఆయన కనుదృష్టి ఉందని చెప్పి అక్కడ వ్రాయబడింది. కనుక ఆయన దృష్టి నీ మీద నా మీద ఉంది. చెడ్డవారిని మంచివారిని కనిపెట్టి చూసే దృష్టి ఆయన మన మీద ఉంది. కనుక చూస్తున్నాడు, కానీ నశించిపోతున్నావే అని ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడు ఏ విషయంలో కూటసాక్ష్యం అంటే అందరూ కలిసి ఒకరిని చెడ్డ చేయడం, సంఘములు అందరూ కలిసి పాస్టర్ గారిని చెడ్డ చేయడం, ఓ సంఘములు అందరినీ కలిసి ఒక సెక్రటరీని చెడ్డ చేయడం. కనుక ఈలాగున వదిలి 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 లేదా కూట సాక్ష్యం కలిగి అతన్ని మనము తృణీకరించాలా, అతన్ని తీసివేసేంత వరకు కళ్ళు మూయకూడదు అనేటువంటి ఆరాటంతో నీవు కూట సాక్షులు కలిగి ఉన్నావేమో. ఆ కూట సాక్ష్యము కలిగిన నీవు నశించిపోతున్నావు. దేని చేత? అబద్ధములు ఎక్కువ ఆడుతున్నావు. అబద్ధములు ఆడి 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 అబద్ధముల చేత నశించిపోతున్నావు. కనుక ఈ క్రిస్మస్ పండుగలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించటకు నీ కోసం వచ్చినాను అంటున్నాడు. కనుక ఉపదేశం ఎన్నుచున్న ఓ ప్రియమైన దేవుని బిడ్డ, స్త్రీ కానీ పురుషుడు కాదు కానీ ఎవరైనా సరే, సహోదరి నీవే వదులుచున్నావేమో, ఓ నీ ఇంట్లో వదులుచున్నావేమో, నీ భర్త మీద వదులుచున్నావేమో, ఓ భర్త నీవు భార్య మీద వదులుచున్నావేమో, నశించిపోతావు. నువ్వు నశించిపోతావు. ఆరోగ్యము నీ శరీరము విడిచిపోతుంది. జాగ్రత్త. నువ్వు నశించిపోకుండా యేసుప్రభు నీకు అండగా వస్తున్నాడు. నశించిపోయే నిన్ను రక్షించడానికే నేను ఈ లోకంలోకి వచ్చినాను అంటున్నాడు. కనుక ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రభా, వదిలి వదిలి నశించిపోతున్నా, నిజంగా నేను వదులుతున్నాను. ఇతర తప్పులు పట్టి ఇతరుల తప్పులు ఎత్తి అది అనుకుంటూ వదులు నశించిపోతున్నానని దైవ సేవకుడు ఈనాడు ఇదిగో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. గనక ప్రభా, నన్ను రక్షించమని ప్రార్థన చేయి. టీవీ దగ్గర నీవు రక్షింపడు. టీవీ చూస్తూ ఈ దీనిని మాట, ఈ దైవజనుని మాట వింటూ
ఈ వివరణ వింటూ, ఈ వాక్య వివరణ వింటూ నువ్వు మారుమనసు పొందు, పశ్చాత్తాపడు, దేవుడు నిన్ను కాపాడును గాక. దేవుడు నిన్ను నశించిపోయేటువంటి నీ వదురుతూ నశించిపోయే నిన్ను దేవుడు రక్షించును గాక. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినిచిన మీరు ధన్యులు. నిజంగా ఈనాడు చాలా మటుకు సాతాను యొక్క దురాశలు చూస్తే సాతాను యొక్క గుణగణాలన్నీ యోహాను సువార్త 8:44, 45 వ్రాయబడి ఉంది. వాడు ఎవడంట? సాతాను దురాశలు, ఓ పనికిమాల నుండి ఆశలో వాడు దురాశలు కలిగిన వాడు. ఆ దురాశలు నెరవేర్చగోరువారని ఇశ్రాయేలుతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. తాను చుట్టూ నుండి పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు ఆయన మీద నేరారోపణ చేయాలని చూస్తున్నారు. అయ్యో, మీరు మీ తండ్రియగు అపవాది క్రియలను నెరవేర్చేవారు, మీ తండ్రియగు అపవాది దురాశలను మీరు నెరవేర్చేవారు అని అంటున్నాడు అని ఆ సాతాను గుణములని యేసుప్రభు ఒకటి రాస్తున్నాడు. ఏమంతకుడు సత్యమును నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదంట. ఎవరిలో? సాతానులో, అపవాదిలో. వాదము చేయొచ్చు, అపవాదం చేయకూడదు. వాదించండి, మంచిదే, అపవాదం చేయకూడదు. అపవాదం చేస్తే అపవాది తరపున నువ్వు చేస్తున్నావని అర్థం. మాట మాట్లాడు, సరైన మాట మాట్లాడు. సరి తప్పిన మాట మాట్లాడితే అపవాది సంబంధివి అని ఈ వాక్యము ద్వారా నీకు నీవే రుజువు చేసుకో. నిజమే, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా మాట్లాడుతున్నా, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఉంటున్నా, దీన్ని బట్టి నిజముగా నాలో చాలా తప్పు ఉందని గమనించి దేవుని కొరకు నీవు జీవించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గుణాలు మీలో ఉన్నవా? ఆ గుణం నుండి నువ్వు నశించిపోతున్నావా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునికి వచ్చినాడు. ఇప్పుడే యేసు ప్రభు ప్రార్థన చేయి. యేసయ్యా నన్ను క్షమించు ప్రభా, యేసయ్యా నన్ను క్షమించు, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా. అపవాది గుణాలు నాలో ఉన్నాయి తండ్రి, ఆ గుణముల చేత నశించిపోతున్నాను ప్రభా, నన్ను కాపాడు అని ప్రార్థన చేయి దేవునికి. చూడు, సాతాను గుణములు చూడండి. ఇంకా వాడు అబద్ధములు ఆడున్నప్పుడు తన స్వభావాన్ని బట్టి అబద్ధములు ఆడుతున్నాడు. కనుక అబద్ధము నీవు ఆడుతున్నావా? నరహత్య చేసే మనసు నీకుందా? నరహత్య అంటే కేవలము కత్తితో పొడవడము, కర్రతో కొట్టడము, రాయి ఎత్తివేయడము, దాంతో హతమైనటువంటి హత్య కాదది. ఈనాడు విశ్వాసులమైన మనము, సేవకులమైన మనము ఈనాడు ఒకరి మీద కోపగించుకోవడమే హత్య అని చెప్పేసి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు మత్తయి సువార్త రాస్తున్నాడు. ఓ నరహత్య చేయవాడు విమర్శకు లోనవును గనుక విమర్శకు లోనవును కదా. అలాగే నేను చెప్పినది ఏమనగా, ఒక మనిషిని ద్రోహి అని పిలిచేవాడు నరహంతకుడు అంటున్నాడు. ఒక మనిషిని పనికి మాలినవాడా అని తిట్టేవాడే నరహంతుడు అవుతున్నాడు. ఒక సహోదరుని ద్వేషించువాడే నరహంతుడు అంటున్నాడు. కనుక ఈనాడు నరహత్యలో పాస్టర్లైనటువంటి మా వారు, దైవ సేవకులు, విశ్వాసులు ఎంతమందిని తృణీకరించి వాడు అలాంటుడు, ఈడలాంటుడు, ఆ బోధకుడు ఏం బోధకుడు, ఈ బోధకుడు ఏం బోధకుడు, ఆ విశ్వాసం ఏం విశ్వాసం అని తృణీకరిస్తూ నరహత్య చేస్తున్నారు. ఇది ఆత్మీయముగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ చాలామంది కూడా నిజముగా హత్య చేస్తున్నారు. ఈ గుణం ఎవరిది? సాతానుది, అనగా అపవాది. అపవాది ఎప్పుడు కూడా దేవుని బిడ్డల మీద నేరస్థాపన చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉండి దేవుని బిడ్డ మీద నేరస్థాపన చేస్తే ఇంకేంటండి? నువ్వు సాతాను పరమై ఉన్నావు, సాతాను వశమై ఉన్నావని తెలుసుకొని ఒకవేళ ఎవరైనా దైవ సేవకులు నా మాటలు వింటుంటే, విశ్వాసులు నా మాటలు వింటుంటే, మీరు నిజముగా ఏ సహోదరిని నువ్వు తృణీకరిస్తున్నావో సహోదరి, నువ్వు నిజంగా నరహత్య చేస్తున్నావని గమనించు. ఓ సహోదరుడా, ఏ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావో నువ్వు నరహంతుడని 1 యోహాను పత్రికలో రాయబడింది. కనుక ఇలాగ నువ్వు నీవే నరహంతుడవుతావు. అంటే ఆ బుద్ధి ఎవరిది? అపవాది. ఆ యొక్క ఆలోచన ఎవరిది? అపవాది. కనుక సాతాను వశములో నీవు ఉండి తృణీకరిస్తున్నావు, సాతాను వశములోని నీవు ద్వేషిస్తున్నావు. కనుక ద్వేష గుణము గలవాడు సాతాను సంబంధి. కనుక ఆరాధన సాతాను సంబంధి ఉండి నశించిపోయినాను ప్రభువా నేను అని చెప్పి ప్రభు దగ్గరికి రా. క్రిస్మస్ పండుగ రోజున నీవు నిజముగా నిజమైన విశ్వాసిగా, నిజమైనటువంటి ఒక పాస్టర్గా, నిజమైన సేవకుడిగా, నిజమైనటువంటి ఒక దైవజనుడిగా నీవు దేవుని కొరకు ఉపయోగపడు. అలాగున దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఈ విధముగా దేవునిలో ముందుకు సాగాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని కృపలో, దేవుని యొక్క ప్రేమలో
మేము ముందుకు సాగాలని దేవుడు కోరుచున్నాడు. ఈ వాక్యమును మీరు వింటున్నారు కనుక ఈ వాక్యమును ప్రకారముగా మీలో అనేకులు దేవుని యొక్క నామములో ముందుకు సాగాలని కోరుచున్నాను. అనేకులు దేవుని బిడ్డలకు కావాలని కోరుచున్నాను కనుక ఈ వాక్యమును మీ ఎదుట పెట్టి అడుగుతున్నాను. దేవుని యొక్క దృష్టిలో మీరందరూ రక్షింపబడండి. ఏ విషయంలో నశించిపోతున్నావో, దేవుని దగ్గరికి రాక, దేవుని ప్రేమించక, దేవుని మాటలు వినక మీరు ఈ విధముగా ముందుకు సాగుతున్నారేమో కనుక అలాగున మీరు నశించిపోతున్నారని గమనించండి. దేవుని దగ్గర మీ పాపాలు ఒప్పుకోండి. ప్రార్థన చేస్తాను. దయచేసి తలలు వంచండి. ప్రేమగల తండ్రి, దయగల స్వామి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ ఆలోచన కింద వచ్చిన బిడ్డలు, ఈ యొక్క ఉపదేశం వినుచున్న బిడ్డలు అందరినీ కూడా దీవించు, ఆశ్రయించు ప్రభా. నిజముగా ఈనాడు వదులుతో నశించిపోతున్నారు. కొంతమంది ఆరోగ్యాలు కోల్పోయి నశిస్తున్నారు. కొంతమంది ప్రభా అనవసరమైనటువంటి కూట సాక్షులుగా ఉండి ప్రభా అబద్ధములాడుచూ ఒకరి మీద నేరస్థాపన చేస్తున్నారు. ఇటువంటి వారందరూ కూడా నశించిపోతున్నారు నీ వాక్యము సెలవిస్తుంది కనుక దీన్ని బట్టి ప్రభా తండ్రి నశించిపోయేటువంటి బిడ్డలో ప్రభా చాలామంది ఉన్నారు. ఈ ఉపదేశం వినుచున్నటువంటి వారు ఏ విషయంలో నశించిపోతున్నారో ప్రభా, నేను కూడా పలానా విషయంలో నశించిపోతున్నాను, పలానా విషయంలో నశించి ఉంటున్నాను, నన్ను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినావు కనుక నన్ను క్షమించు ప్రభా, నన్ను కాపాడు ప్రభా, నీ కృపలో నన్ను దయలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఈ సమయంలో వారందరిని రక్షించండి, వారందరిని బిడ్డలుగా చేయండి, నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా నిలబెట్టండి. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అతి దినముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉపదేశం నచ్చిన మీరు పండుగ నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చి ఉన్నాడని గ్రహించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మీరు ముందుకు సాగండి. ఈ ఉపదేశం వినుచున్నటువంటి మీరు ఆ దేవుని సహవాస సందేశాల ద్వారా మీరు పొందుతున్నటువంటి అనుభూతి, మీరు పొందుతున్న మార్పు స్క్రీన్లో వేస్తున్నటువంటి ఆ యొక్క ఫోన్ నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి నాతో మాట్లాడి ఇంకనూ మరి ఒకసారి ప్రార్థన చేయించుకొని మీరు నశించిపోతున్న మిమ్మల్ని దేవుడు రక్షించినట్లుగా మన ప్రార్థన కూడా మీరు కోరండి. ప్రార్థించి ఆ యొక్క నశించిపోయే జీవితం నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి వచ్చినట్లుగా దేవుడు మీకు సహాయం చేయవలెను గాక. తనైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము వాక్యములు విన్నటువంటి బిడ్డలకు అందరికీ ఈ దేవుని సహవాస సందేశం విన్నటువంటి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఏ దాంట్లో నశించిపోతున్నారో వారిని రక్షించమని మరి ఇప్పుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.